నమస్తే అండ్ వెల్కమ్ టు ఆర్ఎం టీవీ. ఈ రాత్రి నేను ఒక చారిత్రాత్మకమైన ఈరోజు కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. మొత్తానికి ఎలక్షన్స్ అయిపోయినాయి, రిజల్ట్స్ ఆల్మోస్ట్ డిక్లేర్ అయిపోయినాయి. భారతీయ జనతా పార్టీకి 240, కాంగ్రెస్ పార్టీకి 99. కానీ ఇక్కడ ఉన్న నాటకాలన్నీ ఇప్పుడు మొదలైనవి. రాత్రి ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు? 99 సీట్లు వచ్చిన కాంగ్రెస్ ఎగిరెగిరి పడుతుంది. రాహుల్ గాంధీ ముఖంలో ఆనందం తాండవిస్తుంది. ఎందుకు? భారతదేశాన్ని మరొక్కసారి దోసుకోవడానికి పౌరులు వెళ్తున్నారు. నిజంగా భారతదేశంలో పుట్టిన హిందువులు సిగ్గుతో చచ్చిపోవాలి. ఈరోజు సిగ్గు, శరము, మానవ మర్యాద ఉంటే మీరు చచ్చిపోవాలి. ఈరోజు రాహుల్ గాంధీ అనే వ్యక్తికి ఒక మతం లేదు, ఒక కులం లేదు, ఒక జాతి లేదు. ఆ వ్యక్తి ఈరోజు వికటాట్టహాసం చేస్తున్నాడు. ఎందుకు? సిగ్గుందా హిందువులకు అని చెప్పేసి నేను ఇవాళ ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని. సోషల్ మీడియా కోడే కూస్తుంది, నేనే కాదు. హిందువులని తిడుతున్నారు. మీరు హిందువులా? మీకు సిగ్గు లేదా? అరే రామ జన్మభూమిలో మందిరం కట్టిన నరేంద్ర మోడీ కట్టిన ఆ గుడిని సందర్శించలేదు ఈ రాహుల్ గాంధీ. అయినా రాహుల్ గాంధీకి ఆ రాష్ట్రం సీట్లు ఇచ్చింది ఎక్కువగా. ఇది ప్రతి ఒక్కరిని వేధిస్తున్న బాధ. సోషల్ మీడియాలో మొత్తం తిరుగుతున్నారు. హిందువులు దొంగలు, హిందువులు లంగలు, హిందువులు లఫంగులు, హిందువులు తాగుబోతులు, హిందువులకు సిగ్గులేదు, హిందువులకు శరం లేదని చెప్పి నిజంగా కూడా నిజమే అనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి ఇవ్వాల్సిన సీట్లు ఇవ్వకుండా వాళ్ళు ఇండి కూటమికి ఇచ్చిండ్రు, రాహుల్ గాంధీకి ఇచ్చారు. రాహుల్ గాంధీ ఆయన కోటరీలకు వాళ్ళకు మెజారిటీ కట్టబెట్టింది. అరే సాక్షాత్తు రామ మందిరం కట్టిన కాన్స్టిట్యున్సీలో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది. ఇంకా ఎందుకు మీరు హిందువులు బతుకుతున్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో తిట్టుతున్నారు. నెంబర్ 1 పాయింట్. సరే, నేను కూడా ఏకీభవిస్తాను, నేను కూడా తిడదాం అనుకుంటున్నాను. కానీ తప్పు లేదు. అక్కడ హిందువులను తిట్టే హక్కు మీకు లేదు. ఎస్, భారతీయ జనతా పార్టీ నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకుంటారు మీకు? భారతీయ జనతా పార్టీకి భారతదేశంలోని ప్రజలు 10 సంవత్సరాలు పరిపాలించు అని చెప్పేసి మీకు అవకాశం ఇస్తే మీరు ఏం చేశారు? మీకు సిగ్గు లేదు అని అంటున్నారు ప్రజలు. భారతీయ జనతా పార్టీకి సిగ్గు లేదు, భారతీయ జనతా పార్టీ నాయకులకు సిగ్గు లేదు అని చెప్పేసి వాళ్ళ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇదే ఉత్తరప్రదేశ్ ప్రజలు తీర్పిచ్చారు. ఎందుకు లేదు? మరి తమిళనాడు ప్రజలు తీర్పిచ్చారు. తమిళనాడు కూడా 39 సీట్లు మిమ్మల్ని దగ్గర రాలేదు. మీరు ఖాతా కూడా తెలవలేదు అక్కడ. రియలైజ్ కంటే మీరు ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులారా, మీకు సిగ్గు, శరము, మానము, మర్యాద మీకు కనుకుంటే మీరు రియలైజ్ కండి రాత్రి. అరే నరేంద్ర మోడీ అని ఒక బొమ్మను పెట్టుకుని మీరు గెలుస్తారా? మీకు సిగ్గుందా? ఎస్పెషల్గా తెలంగాణలో ఒక్క నాయకుడు కూడా చరిస్మాలేదు. ఒక్కరికి నెత్తుల రూపాయి తక్కువ వాడు ఎవరికి పనికిరాడు కూడా నరేంద్ర మోడీ బొమ్మ పెట్టుకుని గెలిచి ఇవాళ ఫోజు కొడతారు ఇక్కడ ఢిల్లీలో. ఎస్, ఈ నైట్ నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా. ఒక్క తెలంగాణనే కాదు, యావత్ ప్రపంచం, యావత్ భారతదేశం అంతా అట్లా. నరేంద్ర మోడీని బొమ్మ పెట్టుకుని గెలవాలనుకునే దరిద్రులాగా మీరు మారండి. ఫస్ట్ మీరు ఒక్క నాయకుడిని ఒక సామాన్య నియోజకవర్గం కోసం మీరు పనిచేసి పెట్టారా? ఇది వాళ్ళ నేను ప్రశ్నిస్తున్నా. నేను ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నా మిమ్మల్ని. మీరు ఎప్పుడైతే ప్రజలు తిరుగుతారో మీకుండాలి సిగ్గు. అసలు మీ నాయకులకు తెలంగాణలో ఉన్న ఈ గెలిచిన వాళ్ళు కూడా, ఓడిపోయిన వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ నాయకుడు మీకు సిగ్గులేదు. ఫస్ట్ మీరు ఎవడైనా హిందువుని మీరు అప్పుడే చేర్చుకున్నారా? వాళ్ళ హిందువుల గురించి మాట్లాడుతున్నారు మీరు. ఒక హిందువులు ఒక ఇతర మతస్థులు వచ్చి కొడితే మీరు వెళ్ళి ఎవడరా మీరు వెళ్ళి వాళ్ళని ఆదుకున్నారు. అక్కడ బోధనలో జరిగిన గంట ఘోరమైన పరిస్థితులకి, భైంసాలో జరిగిన పరిస్థితులకి మీరు ఎవడన్నా వెళ్ళి మీరు రక్షించారా? మీ ఆర్ఎస్ఎస్ రక్షించిందా? మీ భారతీయ జనతా పార్టీ రక్షించిందా? మరి హిందువులు ఎందుకు తిడుతున్నారు? ఎందుకు తిట్టాల్సిన అవసరం మీకు ఎక్కడుంది? ఇదే తెలంగాణలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే శక్తి ఉండే అసెంబ్లీ ఎలక్షన్స్ లో. ఎక్కడ పోయింది మీ? ప్రతి ఒక్క నాయకుడు స్వార్థపరుడు, ప్రతి ఒక్క నాయకుడు దొంగ. ఎస్, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సర్వనాశనం చేసింది ఈ నాయకులు. ఒక్కడు కూడా మనస్ఫూర్తిగా పోయి హిందువులను ఆదుకున్నది లేదు. మీరు హిందువులను తిట్టే హక్కు ఉందా? ఎస్, ఇప్పుడు నేను అడుగుతున్నాను. కమింగ్ టు పాయింట్. నరేంద్ర మోడీ సచ్యుడు, మొగోడు. ఇప్పుడు కూడా నేను స్పీచ్ ఆయన ఏమంటాడంటే వచ్చి నేను అన్యాయాన్ని, అవినీతిని సహించను అని అంటున్నాడు. అరే మీరేం చేస్తున్నారు? మీరు దొంగలు లాభించి పడుతున్నారు. ఈ ఒక్క చిన్న తెలంగాణ రాష్ట్రం తీసుకుంటారు, భారతదేశం అంతా కూడా అట్లనే ఉంది. మరి ఇవాళ రాహుల్ గాంధీ లాంటోడు, ఒక జాతి లేదు, ఒక కులం లేదు, ఒక మతం లేనోడు వాడి వల్ల వికటాట్టహాసం చేస్తుంటే మీరు ఏం తీస్తున్నారు? మీరు ఫస్ట్ మారండి. కమింగ్ టు పాయింట్గా ఫస్ట్ ప్రజలు నిందించారు,
ప్రజలు తిట్టినాం, నాయకులు తిట్టాం. కమింగ్ టు ది పాయింట్, ఆర్ఎస్ఎస్ లాస్ట్ వస్తుంది. భారతదేశం ఒక హిందూ దేశం. దాన్ని నరేంద్ర మోడీ హిందూ దేశంగా ప్రకటించాలని ఎన్నో కష్టాలు పడుతుంటే ఎవడు సహకరించండి? రాత్రి మౌలు కష్టపడుతున్నాడు, ఏదో కొంతమంది తప్ప మిగతా ఎవడు సహకరించింది? అన్నింటి మించి లాస్ట్ టైం ఫైనల్గా ఆర్ఎస్ఎస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఆర్ఎస్ఎస్ గొప్పగా మాట్లాడుకుంటారు, మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. ఏం చేసింది మీరు? ఇతర మతస్థులు చేసేది మీరు ఏం చేసారు? హిందువుల కోసం ఇతర మతస్థులు ఒక లవ్ జిహాద్ పేరిట ఒక అమ్మాయిని పటాయించాలంటే ఒక పోరానికి బండి కొనిస్తున్నారు, ₹1,00,000 ఇస్తున్నారు, వాళ్ళకి క్రెడిట్ కార్డు ఇస్తున్నారు, డెబిట్ కార్డు ఇస్తున్నారు, వాళ్ళని ఊరి మీద వదిలి పెడుతున్నారు. అది పక్కన పెడదాం. వాడు అమ్మాయిని, హిందూ అమ్మాయిని ఎత్తుకపోతాడు, పెళ్లి చేసుకుంటాడు, దాన్ని కడుపు చేస్తాడు, పిల్లలు చేస్తాడు, మొత్తం సర్వనాశనం చేసి పట్టుకుంటాడు. కానీ మీ ఒక హిందూ అబ్బాయిని ఎవడన్నా ఇతర మతస్థులు కొడితే మీరు ఎవడు పోయి మీరు రక్షించారు? మీరు అక్కడ మీరు వాళ్ళు చేసే లవ్ జిహాద్ చేయకపోతే వాళ్ళు ₹1,00,000 ఎక్కువ, బండి కొని ఎక్కువ, క్రెడిట్ కార్డు ఎక్కువ. కానీ ఒక హిందువుడు ఎవడన్నా గొంతెత్తి మాట్లాడితే వాళ్ళు మీరు రక్షించిన దాఖలాలు మీకున్నాయా? స్వతహాగా నాకు తెలిసిన చాలా మంది చెప్తారు, హైదరాబాద్ తీసుకుంటే ఒక్క ఆర్ఎస్ఎస్ నాయకుడు కూడా వాళ్ళు స్వార్థంతో పనిచేస్తున్నారు. ప్రతి ఆర్ఎస్ఎస్ నాయకుడు స్వార్థంతో పనిచేస్తున్నాడు. ఏదైనా మంచి ప్రాజెక్ట్ ఉంది తీసుకుపోయి పెడితే వాడు దగ్గర రానిస్తాడు ఒక్కడు. అంత మూర్ఖులు ఉన్నారు అక్కడ ఆర్ఎస్ఎస్. ఎస్, తెలంగాణలో ఇట్లా ఉంటాం, మిగతా ఎందుకు ఉండదు? అయోధ్యలో ఎందుకు ఉండదు? ఉత్తరప్రదేశ్లో ఎందుకు ఉండదు? కర్ణాటకలో ఎందుకు ఉండదు? తమిళనాడులో ఎందుకు ఉండదు? రాజస్థాన్ ఎందుకు ఉండదు? మీరు చక్కగా ఉన్నారా? మీరు దేశం కోసం బాగుపడుతున్నారా? ఒక్క నరేంద్ర మోడీ బొమ్మ పెట్టుకుని మీరు డ్రామాలు ఆడుకుంటారా? చేస్తే చేయండి, లేకుండా లేదు. ఏది ఏమైనా కూడా మరోసారి నరేంద్ర మోడీ గారికి విన్నపం ఏంటంటే ఈ నికృష్టుల్ని, దళితుల్ని మీరు నమ్ముకోకండి. మీకు ఇప్పుడు కోalition గవర్నమెంట్ ఉంది. స్వతహాగా మీకు 240 సీట్లు వచ్చినాయి, 272 సీట్లు మీకు రాలేదు. కానీ కోalition గవర్నమెంట్ నడిపించండి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి సూటి ప్రశ్న, 10 సంవత్సరాలు మీరు ఏం చేశారు? మీరు ఏమేమో చేశారు, అవన్నీ మనకు అవసరం లేదు. దౌత్యంగా ఏదో ఉపవాసం ఉండి అమెరికా పోయొచ్చారు, మీరు చాలా గొప్పవాళ్ళు, రష్యన్ కంట్రోల్ చేశారు, యూరోపియన్ కంట్రోల్స్ కంట్రోల్ చేశారు, అన్ని కంట్రీస్ కంట్రోల్ చేశారు. కానీ ఏం లాభం? మీకు శత్రువులు ఇక్కడ ఉన్నారు భారతదేశంలో, మీరు ఆ శత్రువులు ఎందుకు ఎదుర్కోలేదు? అది మీరు ఎందుకు ఆలోచిస్తలేరు? నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలు మీరు పరిపాలించారు. ఇవాళ ఒక మతస్థుడు ఈ జాగ నాదే, ఈ భూమి నాదే అంటే దానికి మనం తల కిందకేసుకొని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంది. ఒక స్త్రీకి రక్షణ లేదు, ఒక భూమికి రక్షణ లేదు. ఎందుకు ఇవ్వాలి? నరేంద్ర మోడీ గారు మంచిగా చెడుకో 10 సంవత్సరాలు మీరు పరిపాలించారు, మీరు గ్రేట్. కానీ ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది మీకు, మళ్ళీ ఒక అవకాశం వచ్చింది దేవుడు మీకు. అది కోalition గవర్నమెంట్. పివి నరసింహారావు లాంటి గవర్నమెంట్ మీరు చేతిలో పెట్టారు. ఎట్లా చేస్తారో చేయండి. ఒక్కడు హిందువుల వైపు తలెత్తినోడిని ఏం చేస్తారో చేయండి. హిందూ అమ్మాయిని ఎత్తపోయినోడిని ఏం చేస్తారో చేయండి. భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి. ఇవన్నీ పక్కన పెట్టేసండి. ఈ ముచ్చటగా మూడోసారి మీరు ప్రధానమంత్రి కాబోతున్నారు. ఏది 400 సీట్లు అవసరం లేదు మీకు. నీతి నిజాయితీతోనే పనిచేయండి. ఒక్కొక్కరిని బొక్కలేసేయండి. భారతదేశాన్ని ప్రపంచ పటంలో నెంబర్ 1 స్థానానికి తీసుకురండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. జై తెలంగాణ, జై భారత్.